4, 3, 2, 1, 0. ఓకే మై డియర్ మాస్టర్స్, అందరం 2 అరచేతులను వేళ్ళను విడదీసి 2 కళ్ళ మీద 3 క్షణాల పాటు ఉంచుకుందాము. 3, 2, 1, 0. ఓకే మై డియర్ గాడ్స్, అందరం 2 కళ్ళ మీద నుంచి 2 అరచేతి వేళ్ళను వీలైనంత నెమ్మదిగా తీసివేస్తూ, హాయిగా 2 అరచేతులను నెమ్మదిగా తీసివేస్తూ మరి ధ్యాన స్థితి నుంచి, ఆత్మస్థితి నుంచి మనసు స్థితికి వస్తాము. మనసు స్థితి నుంచి దేహ భావానికి వస్తాము. దేహ స్థితి నుంచి అంటే సాధారణ స్థితి, మరి మామూలు స్థితికి వస్తాము. అందరికీ నమస్కారము, శుభ సాయంత్రము. మరి ఈరోజు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రతి శుక్రవారము మనము నిర్వహించుకుంటున్నటువంటి ఈ యొక్క జూమ్ కార్యక్రమము ఉపనిషత్తుల సారము. గతంలో మనము ఈశావాస్యోపనిషత్తు 10 భాగాలు మరి తెలుసుకున్నాము. మరి ముండకోపనిషత్తు మొదలు పెట్టుకొని 3 భాగాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 4వ భాగానికి ఎపిసోడ్కి వచ్చాము. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టబోయే ముందు ఒకసారి మనందరి జగద్గురువులు ఒకసారి స్మరించుకుందాము. విశ్వ జగద్గురువులు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మరియు ఆదిశంకరాచార్యుల వారికి, స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రొద్దుటూరు వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణార్యుల వారు, మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ పాదపద్మములకు నమస్కరించుకుంటూ, మరియు వేదవ్యాస భగవానుల వారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ సెషన్లలో పాల్గొంటున్నటువంటి దివ్యాత్మ స్వరూపులైనటువంటి ధ్యాన మిత్రులకు కూడా ఎనలేని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ప్రవచనకర్తలైనటువంటి మాతృశ్రీ రత్నమ్మ అమ్మగారికి మరియు వారి పతిదేవులైనటువంటి బ్రహ్మశ్రీ శ్రీ శివానంద స్వాముల వారికి కూడా ఎన్నో కోటి అనంత కోటి శతకోటి సహస్ర కోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, చక్కటి ఈ యొక్క కార్యక్రమాలు మనకు నిర్వహిస్తున్నందుకు చక్కగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఉపనిషత్తులు అద్భుతంగా చక్క మంత్రాలను తాత్పర్య సహితంగా అందులో ఉన్నటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని చక్కగా వివరించుకుంటున్నాము. ఉదాహరణలు మరి కథల రూపంలో కూడా. ఈరోజు 4వ భాగాన్ని మరి తెలియజేసుకుంటాము. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అమ్మగారిని నేను సవినయంగా వేడుకుంటున్నాను. ఓకే మేడం. ఓకే. అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారాయ మూర్తయే బ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురురేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్షం శివరూపిణం శిరసా యోగపీఠస్థం ముక్తికామార్థ సిద్ధిదం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తు స్తువాంస్తనూభిః వశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో రుద్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. జగద్గురువులైనటువంటి
శ్రీకృష్ణ పరమాత్మకు, వేదవ్యాస మహర్షికి, ఆది శంకరాచార్యుల వారికి, లక్ష్మణార్యులకు మరియు సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనములు. మరి ఈ సెషన్లో పాల్గొనేటటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా వందనం. మనము ఉపనిషత్తులో అన్న ఉద్యానవనములో విహరిస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ సోమసుందర్ గారు మనకు చక్కటి ఉద్యానవనంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఫలములతో ఉన్నటువంటి ఉద్యానవనము, ఆ మామిడి వనములో నుంచే ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్నారు. చాలా సంతోషము. మరి ఈ ఉద్యానవనములో నుండి ముండకోపనిషత్తు అన్నటువంటి పుష్పముల నుండి జ్ఞాన మకరందాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నామన్నమాట. మరి జ్ఞానము అన్నది అనంతమైనటువంటిది. ఎన్ని శాస్త్రాలను మనము అధ్యయనం చేస్తూ ఉన్నా ఇంకా తెలుసుకోవలసినటువంటి జ్ఞానము ఉండనే ఉంటుంది. మనకు ఎంత సాధ్యమైతే అంతవరకు ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ సాధన చేస్తూ జీవితాన్ని గడపాలి. మరి ఈ ముండకోపనిషత్తు అన్నది అథర్వణ వేదములో ఉన్నటువంటి అంగీరస మహర్షి శౌనక మునికి బోధించారు బ్రహ్మ విద్యను. తత్రా పరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వవేద శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అత పరా యయా తదక్షరమధిగమ్యతే. ఓ శౌనకముని, విద్య అన్నది రెండు విధములు. ఒకటి అపరా విద్య, మరొకటి పరా విద్య. వేదములు, వేదాంగములు అవన్నీ కూడా అపరా విద్యలో. మరి బ్రహ్మమును పొందించేటటువంటి గురుసూటి అంటే ధ్యాన నిష్ట, ఇది పరా విద్య. అట్టి పరా విద్య ద్వారా మనము బ్రహ్మమును పొందవచ్చును అని మనకు మొదటి ఖండములో వివరించారు. అలాగే ఈ విశ్వమంతా కూడా ఆ బ్రహ్మము నుండే ఆవిర్భవించినది. బ్రహ్మము నుండే అన్నము పుట్టినది, అన్నము నుండే ప్రాణము వచ్చినది, మనసు వచ్చినది, సమస్త లోకాలు వచ్చాయి. కనుక అన్నమే ఆధారం. ఇక్కడ అన్నము అంటే భగవంతుడి యొక్క చైతన్య శక్తినే అన్నముగా మనం గుర్తించవచ్చు. విశ్వంలోని సమస్తము కూడా ఆ బ్రహ్మం యొక్క చైతన్య శక్తితోనే నడుస్తూ ఉన్నది. అందుకే ఆయనను సర్వజ్ఞ, సర్వవిద్, ఆయననే సర్వజ్ఞుడు అని, సర్వవిద్ అన్నీ తెలుసుకునేది బ్రహ్మమే అని మనకు మొదటి భాగంలోని మొదటి ఖండమునందు వివరించారన్నమాట. భగవంతుడికి తెలియకుండా ఏది ఉండదన్నమాట. సమస్తమును తెలుసుకునేది ఆ భగవత్ స్వరూపము, బ్రహ్మస్వరూపము అని మనకు మొదటి ఖండములో బ్రహ్మం యొక్క స్వరూపమును గురించి, ఆ బ్రహ్మమును ఎలాగ మనము సాధన ద్వారా పరావిద్య ద్వారా పొందవచ్చును, తెలుసుకోవచ్చును అని వివరించారు. ఇక రెండవ ఖండము, దీనిని ద్వితీయ ఖండము అంటారు. మరి ఇందులో సుకృత కర్మలను గురించి, యజ్ఞములను గురించి, అవి చేయడం వలన మనకు కలిగేటటువంటి ఫలితములను గురించి ఈ రెండవ ద్వితీయ ఖండములో వివరించారన్నమాట. మరి ద్వితీయ ఖండము ప్రథమ మంత్రము. తదేత సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్య పశ్యం స్థాని త్రేతాయాం బహుదా సంతతాని తాన్యాచరథా నియతః సత్యలోకా యేషవః పంతాః సుకృతస్య లోకే. తత్ ఏతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయః యాని అపశ్యన్ తాని త్రేతాయాం బహుదా సంతతాని
తాని ఆచరత నియతం సత్యకామ ఏష వహ పంతాహ సుకృతశ్చ లోకే అన్నది ఈ మంత్రములోని పద విభజన. తదే తత్తు అంటే తత్తు ఏ తత్తు, విడదీస్తే తత్తు ఏ తత్తు అని. తత్తు అంటే ఏమిటి? అది అని. ఏ తత్తు అంటే ఇది అని అర్థము. అది అంటే ఆ బ్రహ్మము, ఇది అంటే ఈ బ్రహ్మము. ఇక్కడ రెండు పదాలను ప్రయోగించారన్నమాట. ఆ బ్రహ్మము, ఈ బ్రహ్మము. మరి ఇద్దరు బ్రహ్మాలు ఉన్నారా? లేదు, ఒకే బ్రహ్మం. అంటే అంతటా ఉన్నటువంటి బ్రహ్మమే మనలో కూడా ఉన్నది. విశ్వమంతా ఉన్నటువంటి బ్రహ్మమే మనలో కూడా ఉన్నది. అందుకే మనలోని దేవుడిని ప్రత్యేగాత్మ అని, మనలో తప్ప అంతటా ఉన్న దేవుడిని పరమాత్మ అని కూడా చెప్తారన్నమాట. ఎందుకు మనం అర్థం చేసుకోవడం కొరకు. ప్రత్యేగాత్మ పరమాత్మ అంతా ఒకే బ్రహ్మము. అందుకే ఇక్కడ తత్ ఏ తత్, ఆ బ్రహ్మము ఈ బ్రహ్మము, అంతటా ఉన్నటువంటి బ్రహ్మము మనలో కూడా ఉన్నది. మరి అటువంటి బ్రహ్మము సత్యం, సత్యమైనటువంటిది బ్రహ్మము. అంటే త్రికాల అబాధ్యము, అంటే మూడు కాలముల చేత బాధింపబడేది కాదు, ఎప్పటికీ ఉండనది. దానినే సత్యము అంటారు. కొంతకాలము ఉండి కొంతకాలం లేకపోతే అది ఏమవుతుంది? మిథ్య అంటారు. ఎప్పటికీ లేకపోతే అసత్తు అంటారు. మరి బ్రహ్మము అంటే ఎప్పటికీ ఉంటుంది కనుక సత్యం. దేశకాల వస్తువుల చేత ఛేదింపబడినది. అలాగే అన్ని కాలములలో ఉండునది, అన్ని అవస్థలలో ఉండునది, అన్ని ప్రదేశములలో ఉండునది బ్రహ్మము. అందుకే కాలమునకు, అలాగే అవస్థలకు, ప్రదేశమునకు అతీతమైనది బ్రహ్మము కనుక సత్యం, ఎప్పటికీ ఉండునది సత్యం అన్నమాట. మరి సత్యమైనటువంటి బ్రహ్మమును మహాత్ములు దర్శించిన వారిని ఏమన్నారు? కవయః అన్నారు. కవయః అంటే పండితులు అని. ఇక్కడ పండితులు అంటే కేవలము శాస్త్రాలు చదివినటువంటి వారు పండితులు అని కాదు అర్థము. పండిన బుద్ధి కలవారు, పండ అన్నటువంటి బుద్ధిని భగవంతుడిలో లీనము చేసి బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి వారే పండితులు అంటే, బ్రహ్మ జ్ఞానులు. మరి అటువంటి జ్ఞానులు అపశ్యన్ అంటే చూశారు అని అర్థం. ఎక్కడ? మంత్రేషు, మంత్రమునందు కర్మాని, కర్మలను దర్శించినారు అన్నది ఇక్కడ మంత్రములో చెప్పింది. పండితులు అంటే కవులు మంత్రమునందు కర్మలను దర్శించినారు అని. అదేంటి? మంత్రములందు దర్శించడం ఏంటి అని సంశయం రావచ్చు. మంత్రాలు అన్నవి శబ్దాలు కదా, అవి ఎలా చూసినారు అంటే, మనకు శ్రోత్రేంద్రియానికి విషయము శబ్దము, దానిని శబ్దము కూడా ఒక దృశ్యమే. అలాగే నేత్రేంద్రానికి విషయము రూపము, రూపము కూడా ఒక దృశ్యమే. త్వగేంద్రియానికి స్పర్శ ఒక దృశ్యము. అట్లాగే జిహ్వేంద్రియానికి రుచి అన్నది ఒక దృశ్యము. ఘ్రాణేంద్రియానికి, ముక్కుకు గంధము అన్నది ఒక దృశ్యము. మన యొక్క ఇంద్రియాలకు తెలియబడేటివన్నీ కూడా దృశ్యాలే. కేవలము కళ్ళతో చూస్తేనే దృశ్యం కాదనమాట. 5 విషయాలు మనకు ఉన్నవే, 5 ఇంద్రియాలు. మరి విషయాలు ఎన్నున్నాయి? 5 విషయాలు. ఒకవేళ 6వ విషయము ఉంది అంటే మనకు భగవంతుడు 6వ ఇంద్రియాన్ని ఇవ్వాల్సి వస్తుంది. కనుక విశ్వములో ఉన్నది 5 విషయములో, మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు 5. మరి ఈ ఇంద్రియాలకు తెలియబడేటటువంటి విషయములన్నీ కూడా దృశ్యములే. అందుకే
సీతారామాంజనేయ సంవాదంలో రాముడు చెప్తాడనమాట. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు తెలివినై సర్వమునుగాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమియును లేదు సత్యమిది సర్వ వేదాంత సంగ్రహంబు అన్నారు. తెలియబడేటటువంటి ప్రతి విషయము కూడా దృశ్యమే. ఇక్కడ మంత్రమునందు చూశారు అంటే మంత్రము అంటే శబ్ద బ్రహ్మము. అలాగే మనకు వేదములు అన్నవి శబ్ద ప్రమాణములు అని చెప్పారన్నమాట. వేదాలను మనము ఎలాగా తెలుసుకుంటున్నామో శబ్దాల ద్వారా. వేదాలను గురువులు శిష్యులకు బోధిస్తూ ఉంటే శిష్యుడు గ్రహిస్తూ ఉన్నాడు శ్రోత్రేంద్రియం ద్వారా. అందుకే వీటిని శబ్ద ప్రమాణాలుగా చెప్పారు. మరి వేదములలో ఉన్నవన్నీ కూడా మంత్రములు. వేదములో ఉన్న వాటిని మంత్రములు అంటారు. అదే భగవద్గీతలో ఉన్న వాటిని శ్లోకములు అంటారు అన్నమాట. అలాగే తెలుగులో అనువాదం చేసినటువంటి భారతము, భాగవతము, వాటిలో ఉన్న పురాణాలు, వాటిలో ఉన్న వాటిని పద్యములు అని పిలుస్తారు. కనుక ఈ మంత్రములందు కర్మలను గురించి బోధించారు. త్రేతాయాం అంటే 3 వేదముల యందు అని అర్థం. మరి ఇంకొకటి త్రేతాయాం అంటే త్రేతాగ్నులు అని కూడా వస్తుంది. త్రేతాయాం అంటే 3 వేదముల యందు. మరి ఏంటి వేదములు 4 కదా, ఇక్కడ 3 చెప్పారు అని సంశయం కూడా వస్తుంది. అయితే ప్రధానమైనటువంటివి వేదములు 3: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. అయితే ఆ 3 వేదములలో వచ్చినటువంటి అంశాలనే 4వది అయినటువంటి అధర్వణ వేదములో చేర్చారన్నమాట, అందులో పొందుపరిచారు. అంతేకాకుండా మనము చెప్పుకునేటటువంటి ఈ ఉపనిషత్తు కూడా అధర్వణ వేదములోనిది. అందుకనే ఇక్కడ ఋషి 3 వేదములలో అని కూడా చెప్పారు. భగవద్గీతలో కూడా దీనిని త్రైవిద్య అని పరమాత్మ వివరిస్తారనమాట. త్రైవిద్యా మాం సోమప పూత పాప యజ్ఞైరిష్ట్వా సద్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్ర లోకం అస్నాంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి తే ధర్మత్రయి ప్రపన్న గతాగతం కామ కామా లభంతే. త్రైవిద్య అంటే 3 వేదాలలో చెప్పినటువంటి విద్య. అది ఏమిటి? కర్మలను 3 వేదాలలో చెప్పినటువంటి సుకృత కర్మలను ఆచరించడం వలన ఏం కలుగుతున్నది? వారికి పూత పాపాహ, సమస్తమైనటువంటి పాపాలన్నింటినీ పోగొట్టుకొని పుణ్యలోకాలకు పోతారు. స్వర్గలోకాలు, ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళేసి తర్వాత మనము తీసుకెళ్ళినటువంటి పుణ్యఫలము కాస్త అయిపోగానే తిరిగి ఏమవుతుంది? మళ్ళీ ఈ మత్స్యలోకంలోకి వస్తూ ఉన్నారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. ఆ స్వర్గలోకము ఎంతో విశాలమైనటువంటిది. మరి అక్కడ సుఖభోగాలను పొంది తిరిగి ఎక్కడికి వస్తున్నాము? భూలోకంలోకి వస్తున్నాము. అదే గతాగతం, రాకపోకలను కలిగిస్తూ ఉన్నవి ఈ కర్మలు. ఏవి? సుకృత కర్మలు. సుకృత కర్మలు అన్నవి మనకు స్వర్గానికి భూలోకానికి మధ్య రాకపోకలను కలిగిస్తూ ఉన్నవి. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? సుకృత కర్మలలోనే యోగము కూడా సుకృత కర్మలోకే వస్తుందన్నమాట. మనము చేసేటటువంటి ధ్యానము కూడా ముందుగా అది సుకృత కర్మయే అవుతుంది. ఆ కర్మ పరిపక్వమైనప్పుడే మనకు మోక్షము అన్నది కలుగుతుంది. అందుకే యోగమును కూడా సుకృత కర్మగా చెప్పారు. మరి వేదములలో పూర్వ భాగము, మరి తర్వాత ఉత్తర భాగము అన్నమాట. పూర్వ భాగములో మనకు
ఈ సుకృత కర్మలను గురించి యజ్ఞాలు, యాగాలు, మంత్రములు, పూజలు వీటన్నింటినీ గురించి మనకు పూర్వ భాగంలో చెప్పారు, వివరించారు. మరి ఉత్తర భాగంలో ఉన్నవి ఉపనిషత్తులు. కనుక ఈ ఈ మనకు ఇక్కడ ఈ పూర్వ భాగంలో ఉన్నటువంటి సుకృత కర్మలను కూడా ఇక్కడ వివరిస్తూ వచ్చారు మహర్షి. ఎందుకంటే వేదములో ఉన్నటువంటి వీటిని కూడా అవగాహన చేసుకొని సుకృత కర్మలను చేస్తూ ఉండాలి. అప్పుడే మనము మంచి మార్గంలో వెళుతూ ఆ ధ్యాన నిష్టను చక్కగా చేయగలుగుతారు. ముందుగా సుకృత కర్మలను కూడా చేస్తూ, మరి అసలైనటువంటి సుకృత కర్మ అంటే యోగము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః సమత్వం యోగ ఉచ్యతే అని 2వ అధ్యాయంలో పరమాత్మ చెప్పాడు. యోగస్థః కురు కర్మాణి, ఓ అర్జున యోగమును ఆచరించు. యోగము అంటే ధ్యానము. ధ్యాన నిష్టను ఆచరిస్తూ ఉండాలి. సంగం త్యక్త్వా ధనంజయ, సంగము అంటే కూడిక, కలయిక. దేనితో సంఘాన్ని విడిచిపెట్టాలి? ప్రాపంచిక విషయములతో సంఘాన్ని విడిచిపెట్టు. బాహ్య సుఖములతో సంఘాన్ని విడిచిపెట్టు. విషయాలు అన్నవి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాటిని గ్రహించడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనకు బాగా దాహం వేస్తుంది అనుకో, మరి ఒక నది దగ్గరికి వెళ్ళాము. నదిలో నీళ్లు చాలా ఉన్నాయని చెప్పేసి ఎక్కువ నీళ్లు తాగగలుగుతామా? తాగలేము కదా. మనము ఎన్ని తాగుతామో, ఎంతవరకు తాగగలమో ఒక చెంబు నీళ్ళో ఒక బాటిలమైన నీళ్ళలోనే తాగుతాం, అంతకంటే ఎక్కువ తాగలేము. అలాగే పెద్ద గిన్నె నిండా అన్నం ఉందని చెప్పేసి ఎక్కువ తినగలమా? తినలేము. ఎంతవరకు మనకు తినగలిగే శక్తి ఉంటుందో, మన కడుపులో ఎంత అన్నం పడుతుందో అంతే తినగలుగుతాం. మరి తీసుకునే ఆహారానికి మనము పరిమితంగా తీసుకుంటూ ఉన్నామే. అట్లాగే విషయ భోగాలను కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే గ్రహించాలి. అంతేకాని వాటిపైన మోహాన్ని, ఆశను పెంచుకుంటూ ధనాన్ని సంపాదించుకుంటూ కోట్లు సంపాదించుకున్నా అది ఎప్పటికీ తృప్తిని కలిగించదు. ఎన్ని సుఖభోగాలను మనం ఇంట్లో ఎన్ని వస్తువులను అమర్చుకున్నా ఇంకా ఏదో ఒకటి కావాలనే ఉంటుంది. కనుక ఏది అవసరమో అంతవరకే వాటిని మనము సమకూర్చుకోవాలి. అప్పుడే ఆ విషయముల పైన ఉన్నటువంటి రాగము అన్నది తగ్గుతా వస్తుంది. లేదు అంటే అవి కావాలి, ఇవి కావాలి, అవి సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచనలతో మన మనసు ఉన్నట్లయితే మనము ధ్యానంలో ఉన్నా కూడా అవే వస్తూ ఉంటాయన్నమాట. అందుకే సంఘం త్యక్త్వా ధనంజయ, వాటితో ఉన్నటువంటి ఆ సంఘాన్ని విడిచిపెట్టు, యోగాన్ని నిర్వర్తించాలి. మరి యోగం చేయడం వలన సిద్ధిని పొందినా సిద్ధిని పొందకపోయినా సరే సమంగా ఉండు, సమభావమున కలిగి ఉండు. మరి యోగాన్ని బాగా ఆచరించే వాళ్ళు పూర్వము ఋషులు, మహాత్ములు యోగనిష్టను బాగా, తపస్సును బాగా చేసేవారు కాబట్టి వాళ్ళు అష్టసిద్ధులను కూడా పొందారు. మనకు చూడాల కథలో కూడా ఆమె చూడాల కూడా అష్టసిద్ధులను పొంది ఉంటుంది. అలాగే శంకరాచార్యుల వారు కూడా అష్టసిద్ధులు పొంది ఉన్నారు. ఆంజనేయ స్వామి కూడా అష్టసిద్ధులు పొందినటువంటి మహాత్ముడు. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశాత్వము, వశిత్వము, వీటిని అష్టసిద్ధులు అంటారన్నమాట. మరి బాగా తపస్సును ఆచరిస్తూ ఉన్నటువంటి వారికి అటువంటి సిద్ధులు కలుగుతూ ఉంటాయి. అయితే వారు ఆ సిద్ధుల పైన అపేక్షను పెట్టుకోరు, వాటిని ఎప్పుడు వాటిని గురించి ఆలోచన కూడా చెయ్యరు. అందుకనే సిద్ధులు కలిగినా కలగకపోయినా సమముగా ఉండాలి. మనకు కష్టము వచ్చినా సుఖము వచ్చినా చేయవలసినటువంటి యోగాన్ని ఆచరించడమే సుకృత కర్మ అన్నారు.
మరి మహాత్ములు అటువంటి సుకృత కర్మను అంటే యోగాభ్యాసమును చేసి ఆ యోగాభ్యాసము ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందారు కనుక మరి సత్యకామాహ, సత్యకాములు అంటే సత్యమైనటువంటి బ్రహ్మమును పొందాలి అన్నటువంటి కోరిక కలవారిని సత్యకాములు అంటారు. కామము అంటే కోరిక. మరి ఎటువంటి కోరిక వాళ్ళలో ఉంటుంది? సత్యమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోవాలి అన్నటువంటి కోరిక కలవారినే సత్యకాములు అన్నారు. మరి వారినే ఏమంటున్నాము? జిజ్ఞాసువు అని, ముముక్షువు అని కూడా చెప్పవచ్చు అన్నమాట. సత్యాన్ని కోరుకునే వాళ్ళు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని కోరేవాళ్ళు, వారిని ఏమన్నాము? జిజ్ఞాసువు అని, ముముక్షువు అని, ఇంకా సుభేక్ష అని కూడా అంటారు. అటువంటి జిజ్ఞాసులో ఏముంటుంది? సత్యకామ అంటే సుభేక్ష కలిగి ఉంటారు. మనకు యోగ వాసిష్టంలో సప్త జ్ఞాన భూమికలు అనేసి వశిష్ఠ మహర్షి రాముడికి బోధిస్తాడనమాట. అందులో మొట్టమొదటిదే సుభేక్ష, తర్వాత విచారణ, మూడవది తనుమాన, నాలుగవది సత్వాపత్తి, 5 అసంశక్తి, 6వది పదార్థ భావన, 7 తుర్యగా అనేసి ఇవంతా కూడా ధ్యాననిష్టను చేయడం వలన కలిగేటటువంటి జ్ఞానము. కనుక మొట్టమొదట ఏం చెప్పారు? సుభేక్ష అంటే సత్యకామం, అది ఉండాలి. అప్పుడే విచారణ అన్నది చేయగలుగుతాము, సాధన చేస్తామన్నమాట. కనుక సత్యకాములో మరి దేనిని ఆచరించాలి? మహాత్ములు చెప్పినటువంటి ఈ సుకృతమైనటువంటి కర్మలను ఆచరించాలి. అందుకే గీతలో కూడా పరమాత్మ ఇంకొక శ్లోకంలో చెప్తారన్నమాట, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మహాత్ములు, బ్రహ్మవేత్తలు ఏ మార్గాన్ని అనుసరించినారో సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా అదే మార్గాన్ని అనుసరించాలి. మహాత్ములు దేనిని ప్రామాణికంగా తీసుకొని మనుగడ సాగించినారో సామాన్యులమైనటువంటి మనము కూడా వాటినే ప్రమాణముగా తీసుకొని ఆచరించాలి. వారు నడిచినటువంటి బాటలో నడవాలి. గురువులు ఏ మార్గంలో ప్రయాణం సాగించారో ఆ మార్గంలోనే ప్రయాణం చేయాలి. ఇప్పుడు మనము కూడా సత్యాన్ని తెలుసుకోవాలి అన్నటువంటి ఇచ్చ కలిగినప్పుడు, అందుకే దీనినే ఏమన్నారు? సుకృత కర్మ. అంతేకాదు, మనము ధ్యానము చేస్తూ చేస్తూ ఆ జీవన్ముక్తత్వాన్ని పొందలేకపోయి ఈ తనువును వదిలేసామనుకో, అంటే మరణం సంభవించిందనుకో, అప్పుడు ఏమవుతున్నది? మనము ఆ జీవుడు కూడా స్వర్గలోకానికే వెళ్తాడు. ఎలాగైతే యజ్ఞ యాగాలు అవన్నీ బాహ్యంలో చేసేటటువంటి పుణ్యకర్మలు ఆచరిస్తే స్వర్గానికి ఎలా పోతూ ఉన్నారో, అట్లాగే ధ్యానము చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేవారు కూడా స్వర్గలోకానికే వెళ్తారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే అన్నారు గీతల పరమాత్మ. ఎందుకంటే ధ్యానము అన్నది గొప్ప సుకృత కర్మ. మరి అటువంటి సుకృత కర్మ చేసే వాళ్లకు శుభమే కలుగుతుంది, కానీ అశుభము అన్నది ఎప్పటికీ సంభవించదు. కనుక అటువంటి ధ్యాన నిష్ఠులు కూడా స్వర్గాది పుణ్య లోకాలకు వెళ్తారు. అక్కడ చాలా కాలము జీవించి తిరిగి శుచీనాం శ్రీమతాం గేహే, ధనవంతుల ఇంటిలో ఆచార వ్యవహారాలు కలిగినటువంటి వారి ఇంటిలో జన్మిస్తారు. అలాగే జన్మించిన తర్వాత పూర్వ అభ్యాసము చేత గత జన్మలో వాళ్ళు చేసినటువంటి సాధన వలన ఆ అభ్యాసము వలన వారిలో ఆ సంస్కారము చిన్నప్పటి నుండే వస్తుంది.
అందుకనే అటువంటి యోగీశ్వరులో తిరిగి జన్మకు వచ్చినాం, తిరిగి ఈ జన్మలో సాధన చేసేసి సిద్ధిని పొందుతారు. కనుక మనము చేసేటటువంటి యోగ సాధన వలన మనకు ఎంతో ప్రయోజనమే కలుగుతుంది, కానీ ఏమాత్రము నష్టము అన్నది ఉండదు అనేసి సుకృత కర్మలలోకెల్లా ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే యోగము అని మనకు ఈ మంత్రము ద్వారా మహర్షులు చెప్పారు. ఇంకా తర్వాత మంత్రములో ఎలాగా బాహ్య యజ్ఞాలను నిర్వహిస్తారో చెప్తూ ఉన్నారన్నమాట. యదా లేలాయతే హెర్చి సమిద్దే హవ్యవాహనే తదాజ్య భాగావంతరేణాహుతి ప్రతిపాదయే. యదా లేలాయతే అర్చి సమిద్దే హవ్యవాహనే తదా ఆజ్యభాగా అంతరేణ ఆహుతి ప్రతిపాదయే. ఆహుతులను తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ప్రతిపాదయే అంటే తెలుపవలను అని ఆహుతులను గురించి తెలియజేస్తూ ఉన్నారు. యదా అంటే ఎప్పుడు, యదా అంటే ఎలాగా అని, ఎప్పుడు అని, ఎక్కడ అని అర్థం వస్తుంది. ఇక్కడ ఎప్పుడు, ఎప్పుడైతే అర్చి సమిద్దే, సమిదలు అంటే కట్టెలు, కట్టెలు బాగా మండుతూ ఉన్నప్పుడు ఆ అగ్ని అన్నది ఎలాగుంటుంది, బాగా జ్వలిస్తూ ఉంటుంది, చెలిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలాగా విస్తరిస్తూ కదులుతూ ఉంటుంది అగ్ని. హవ్యవాహనే అంటే చెలించడము. బాగా మండుతూ ఉన్నటువంటి అగ్ని చెలిస్తూ ఉంటుంది కదా, అలాగా చెలిస్తూ ఉన్నటువంటి అగ్ని యొక్క మధ్య భాగములో నెయ్యి, ఘృతము అంటే నెయ్యి, ఆజ్యము అంటే కూడా నెయ్యి, నెయ్యిని వేసేసి ఆ ఆహుతులను చేస్తూ ఉంటారన్నమాట. అగ్నిలోకి ఆ పదార్థాలను, నెయ్యిని వేసి ఆహుతులను సమర్పిస్తూ ఉంటారు బాహ్య యజ్ఞాలు చేసేటప్పుడు. నెయ్యి లాగా ఆ మంట పైన వేస్తూ అగ్నియే స్వాహ, సోమయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, రుద్రాయ స్వాహ అనేసి ఆయా మంత్రాలను ఉచ్చరిస్తూ, స్వాహ అంటే అర్పించడం, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అని పంచవాయువులను అర్పించడం అని. అలాగా స్వాహ అంటే భగవంతుడికి అర్పించడము అని. అలాగా ఒక్కొక్క దేవతా నామాన్ని స్మరిస్తూ అర్పిస్తూ ఉంటారన్నమాట యజ్ఞం చేసేటప్పుడు, ఇక్కడ ఆ మంటలో మధ్యలో. మరి ఈ యజ్ఞాలు చేసేటప్పుడు ముఖ్యముగా 3 అగ్నులు, త్రేతాగ్నులు అంటారు. ఈ 3 అగ్నులు కూడా ప్రధానమైనటువంటి త్రేతాగ్నులు అని. ఒకటి గార్హ్యపత్యాగ్ని, దక్షిణాగ్ని, అహవనీయాగ్ని అని 3 రకాల అగ్నులు ఉన్నాయి. మరి గార్హ్యపత్యాగ్ని అంటే పూర్వము రాజుల కాలంలో, ఇంకా మనకు ద్వాపర యుగము, అలాగే త్రేతాయుగము, కృతయుగములో కూడా యజ్ఞాలు యాగాలను ఎక్కువగా చేసేవారు. మనము చూస్తే కృతయుగం నుంచి మహర్షులు, ఋషులు యజ్ఞాలు చేసేవారు. తర్వాత త్రేతాయుగంలో కూడా ఆ యజ్ఞము చేస్తూ ఉంటేనే కదా ఆ మహర్షి రాముడిని లక్ష్మణ్ణి తీసుకెళ్తాడు ఆ రాక్షసుల వారి నుంచి రక్షించమని, కాపలా కాయడం కోసం. అట్లాగా అలాగే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. అలాగే రాముడు కూడా అశ్వమేధ యాగం చేశాడు. అలాగే ధర్మరాజు రాజసూయ యాగము. ఇలాగా అందరూ కూడా యాగాలు చేశారు. ఇంకా ఎందరో రాజులు యజ్ఞాలు యాగాలు చేసేవారన్నమాట. అంతేకాకుండా 100 యజ్ఞాలు ఎవరైతే పూర్తి చేస్తారో అటువంటి వారికి ఇంద్ర పదవి లభిస్తుందట. అంటే ఇంద్ర పదవిని పొందడానికి అర్హత ఏమిటి అంటే 100 యజ్ఞాలు ఎవరైతే
నిర్విఘ్నంగా నిర్వహిస్తారో వారికి ఇంద్ర పదవి లభిస్తుంది. అట్లాగా నహుషుడు అని ఒక రాజు 100 యజ్ఞాలు పూర్తి చేసి ఇంద్ర పదవిని పొందుతాడు. అయితే అతడిలో ఇంద్ర పదవిని పొందిన దుష్టగుణం ఒకటి ఉందన్నమాట. అదేమిటి అంటే, ఇంద్ర పదవిని పొందినాక ఇంద్రుడి భార్య అయినటువంటి సతీదేవిని కోరుకుంటాడు. ఇంద్రాజు కావాలి అంటాడు. అది పాపం కదా. దాని వలన ఏమవుతాడు, ఒక మహర్షి యొక్క కాలితో తంతే వచ్చి భూలోకంలో పడిపోతాడు. అది కూడా ఎట్లా, కొండ చిలువైగా అయిపోతాడు అనమాట. సర్ప అని. అది మన కథ కూడా ఇదివరకు తెలుసుకున్నాము. కనుక అంత గొప్ప ఇంద్ర పదవిని పొంది కూడా ఆ కామము, కోరిక చేత ఏమైపోయినాడు, భ్రష్టు పట్టిపోయినాడు. అది కనుక ఈ యజ్ఞాలు యాగాలు ఎప్పుడు పూర్వం ఎక్కువ నిర్వహించేవారు. అయితే ఈ యజ్ఞ కుండల్ని మండించాలి అంటే అగ్ని కావాలి కదా. ఆ అగ్ని అన్నది ఒక చోట ఒక కుండములాగా ఉండేదట. దానినే గార్హ్యపత్యాగ్ని అంటారు. అది అట్లాగా వెనుక వైపుగా గార్హ్యపత్యాగ్ని, ఆ కుండములో ఎప్పుడు మంటలు, అగ్ని అనేది ఉంటుంది. ఎవరు యజ్ఞాలు చేస్తున్నా, యాగాలు చేస్తున్నా అక్కడి నుంచి అగ్నిని తీసుకెళ్లేసి యజ్ఞాలను జరిపించేవారట పూర్వం. ఇప్పుడు మనకు దేవాలయాలలో, అలాగే కొందరు ఇంట్లో కూడా అఖండ దీపం అని పెడుతూ ఉంటారు. అంటే దీపం మారిపోకుండా ఎప్పటికీ వెలిగేలాగా ఒక పెద్ద ప్రమిదలో నూనె పోసేసి ఒత్తిని వెలిగించేసి అది ఆరిపోకుండా ఎప్పుడు వెలిగేలాగా చూసుకుంటూ ఉంటారు అనమాట. దానిని అఖండ దీపము అంటారు. అట్లాగా పూర్వము అఖండముగా, అంటే అగ్ని ఎప్పుడు ఆరిపోకుండా ఈ గార్హపత్య అగ్ని మండుతూ ఉండేలాగా చేసేవారట. ఎవరు ఎక్కడ యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా అక్కడి నుంచి ఆ నిప్పును అగ్ని తెచ్చేసి యజ్ఞకుండలిలో మళ్ళీ చేసేవారు అనమాట. యజ్ఞం చేసేవారు. దానిని ఆ అగ్నిని ఏమన్నారు అంటే గార్హ్యపత్యాగ్ని అంటారు. ఇక దక్షిణాగ్ని అన్నది యజ్ఞం చేసేవారికి కుడివైపున దక్షిణ దిక్కులో ఒక అర్ధవలయాకారంలో అక్కడ ఒక అగ్నికుండం ఉండేదట. మరి అప్పట్లో ఎవరైనా మరణించిన, శ్రాద్ధ కర్మలు అవి చేయాలి అన్నా, ఇంకా ఏదైనా దేవతా పూజలు చేయాలంటే కూడా ఈ దక్షిణాగ్ని నుంచి అగ్ని తీసుకెళ్లి ఆ కర్మలు నిర్వహించేవారట పూర్వం. ఈ మాటలన్నీ మనకు ప్రశ్నోపనిషత్తులో చెప్తారనమాట పిప్పలాది మహర్షి శిష్యులకు. తర్వాత మూడవది అహవనీయాగ్ని. త్రేతాగ్నులను గురించి మనకు ఆ ఉపనిషత్తులో వివరించారు. అహవనీయాగ్ని అంటే యజ్ఞము చేస్తూ ఉంటారు కదా, 4 చదరాకారంలో ఉంటుంది, చతుస్రాకారంలో ఉంటుంది యజ్ఞ కుండలి. ఆ కుండలిలో వెలిగేటటువంటి ఆ అగ్నినే అహవనీయాగ్ని అంటారు. అదనమాట మనకు కఠోపనిషత్తులో కూడా బాహ్య యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలనో, ఎంత ప్రదేశంలో ఆ యజ్ఞకుండలి ఏర్పాటు చేయాలనో, ఎన్ని ఇటుకలు పెట్టాలనో అవన్నీ కూడా వివరిస్తాడు యమధర్మరాజు నచికేతుడికి. అట్లాగా బాహ్య యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు చాలా నియమాలు ఉంటాయి. అవన్నీ పాటిస్తూ నిర్వహించాలి అన్నమాట. కనుక ఇవి 3 అగ్నులు. ఒకటేమో గార్హపత్యాగ్ని, మరొకటి దక్షిణాగ్ని, మరొకటి అహవనీయాగ్ని. ఆ యజ్ఞకుండంలో మండేది అహవనీయాగ్ని. ఆ అగ్నిలోనే ఏమేస్తూ ఉన్నాము, ఘృతం అంటే నెయ్యి వేస్తూ ఉంటారు. ఆ నెయ్యి వేస్తూ ఇంకా అనేకమైనటువంటి పదార్థాలను, సమిదలు వేయడము, కొన్ని రకాల ధాన్యములు, దర్పలు ఎన్నో ఉన్నాయన్నమాట ఆ యజ్ఞంలో వేసేటివి. వాటన్నింటినీ కూడా యజ్ఞములో వేసి ఆ యజ్ఞాన్ని జరుపుతూ ఉంటారన్నమాట. మరి ఈ 3 అగ్నులను గురించి మనకు మహాత్ములు అంతరార్థంలో కూడా చెప్పారు. ఆ అగ్నులు మనలో కూడా నిత్యము జ్వలిస్తూ ఉంటాయి. మరి ఏమిటా అగ్నులు అంటే మనలోని ప్రాణవాయువులే ఈ అగ్నులు.
అవి జ్వలిస్తూ ఉన్నాయి అంటే అర్థము ఈ ప్రాణవాయువుల యొక్క వృత్తులే, అవి చేసే పనులే అన్నారు. మరి గార్హపత్యాగ్ని అంటే అపానవాయువు. అపానవాయువు అంటే మన పూరకం లోపలికి తీసుకునేది అపానవాయువు. ఈ అపానవాయువు మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత వెనుక భాగం గుండా కింద వరకు వస్తుంది. అందుకే ఈ అపానవాయువు బయటికి ఎట్లా పోతుంది అంటే మలద్వారం గుండా బయటికి పోతుంది అంటారు. అందుకే మనకు కొందరికి అజీర్తి జరిగినా, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అక్కడి నుంచి గ్యాస్ వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే అపాన వాయువు శబ్దం చేస్తూ బయటకు వస్తూ ఉంటుంది. కనుక గార్హపత్యాగ్ని అంటే అపాన వాయువు. ఇక ఆహవనీయాగ్ని అంటే ప్రాణవాయువు. ఎప్పుడైతే మనము ఈ మంత్రాలను పలుకుతూ ఉన్నామో అప్పుడు ప్రాణవాయువు ఆపోస్థానం గుండా బయటికి వస్తుంది. పండితుడు ఒక్కొక్క మంత్రం చెప్తూ ఉంటాడు యజ్ఞం చేసేటప్పుడు. ఆ మంత్రాన్ని చేసేటటువంటి యజ్ఞకర్త ఆ మంత్రాన్ని తను శ్రోత్రేంద్రియము ద్వారా విని, అలాగే వాక్కు ద్వారా పలుకుతూ ఆ యజ్ఞ కుండలిలో సమర్పిస్తాడనమాట ఆహుతులను. కనుక దక్షిణాగ్ని అంటే ఇక్కడ శ్రోత్రేంద్రియం దగ్గర ఉన్నటువంటి వ్యానవాయువే దక్షిణాగ్ని అని. ఇది దక్షిణాగ్ని, ఇది ఆహవనీయాగ్ని, ఇది గార్హపత్యాగ్ని. ఈ 3 అగ్నులు కూడా జ్వలిస్తూ ఉంటాయి. అలాగే మనలో ఈ ప్రాణవాయువులో అన్ని ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. ప్రాణవాయువులో మొత్తం 5, ఈ 5 ప్రాణవాయువులు ఎప్పుడు పనిచేస్తూ ఉంటేనే మన యొక్క శరీరము జీవించి ఉందన్నమాట. కనుక త్రేతాగ్నులు అంటే మనలోని అపాన, ప్రాణ, వ్యాన వాయువులే త్రేతాగ్నులు అని మనకు ప్రశ్నోపనిషత్తులోనే ఈ మాట కూడా చెప్పారు. ఇవి ఎప్పుడు జ్వలిస్తూ ఉంటాయి. మరి ఘృతం యొక్క మధ్య భాగమునందు ఆహుతులను అర్పించాలి అన్నారు. ఘృతము అంటే నెయ్యి అనుకున్నాం కదా, ఆ అగ్నిలో మధ్యలో నెయ్యి వేస్తూ ఉంటాము. మళ్ళీ నెయ్యి మధ్య భాగము అంటే అర్థము మనలో సంకల్పాలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు. ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్య కొంత విరామం అన్నది ఉంటుంది, గమనించండి. ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక ఆలోచన రావడానికి కొంత సమయం వస్తుంది అన్నమాట. ఆ మధ్య ప్రదేశంనే ఇక్కడ ఆ మధ్యము, ఘృతము యొక్క మధ్య భాగము అంటారు. సంకల్పానికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్. అయితే ఆ మధ్య గ్యాప్ను మనము పెంచుకుంటూ రావాలి. పెంచుకుంటూ రావాలి అంటే ఏం చేయాలి? సంకల్పాలను తగ్గించుకుంటూ రావాలి. ఆలోచనలను తగ్గిస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఆ గ్యాప్ ఎక్కువగా వస్తుంది. ధ్యానములో ఉన్నాము, సంకల్పాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? ఆ మనసును మళ్ళా తీసుకెళ్లి శ్వాస మీద పెట్టాలి. శ్వాస పైన మనసును పెట్టేప్పుడు సంకల్పం ఉండదు. సంకల్పంలో పడిపోయింది మనస్సు అంటే శ్వాస పైన లేదు అని అర్థం. మళ్ళీ సంకల్పంలో పడిపోతున్నటువంటి మనసును తెచ్చి మళ్ళా శ్వాస మీద ఉంచాలి. అట్లాగా మనం బాగా సాధన చేయాలి. అలా చెయ్యడం వలన దీనిని ఏమన్నారు? అంతర్యాగము అంటారు. మరి యజ్ఞాలన్నింటిలోకి శ్రేష్టమైనది జ్ఞాన యజ్ఞము, అంతర్యాగమే అని పరమాత్మ గీతలో చెప్పారు. ఇంతవరకు మనము బాహ్య యజ్ఞం ఎలా చేయాలనో చెప్పుకున్నాం కదా. మరి దానికంటే కూడా శ్రేష్టమైనది ఏమిటి అంటే అంతర్యాగం. అంతేకాదు, మనం బాహ్యంలో యజ్ఞం చేయాలి అంటే ఎంతో ధనాన్ని వెచ్చించాలి. అలాగే యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి ఆ పూజారులను మనము వాళ్ళను ఏర్పాటు చేసుకోవాలి, వారికి దక్షిణలు ఇవ్వాలి.
మరి దానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నింటినీ సమకూర్చుకోవాలి. ఎంతో ధనముతో శ్రమతో కూడుకొని ఉన్నవి బాహ్య యజ్ఞాలు. అయితే ఆ బాహ్య యజ్ఞాలు చేయడం వలన మనకేం కలుగుతుంది? ఫలము, పుణ్య ఫలము లభిస్తుంది అన్నమాట. అందుకే భగవద్గీతలో పరమాత్మ అన్ని యజ్ఞాలను గురించి చెప్పారు. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ, తదా పరే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ చ యతయ సంసిత వ్రతాః. ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము అని అనేకమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. అయితే అన్నిటికంటే శ్రేష్టమైన యజ్ఞం ఏది అంటే జ్ఞాన యజ్ఞము. శ్రేయాన్ ద్రవ్యమయ యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. క్లాస్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు. కనుక జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైనది. మరి అటువంటి జ్ఞాన యజ్ఞాన్ని గురించి మనకు ఒక తత్వాన్ని మా గురువు గారు అందించారు, ఒకసారి తెలుసుకున్నాం. ఆత్మ పూజను చేయవలెనండి నరులార, మనము బ్రహ్మ యజ్ఞము చేయవలెనండి. బ్రహ్మ యజ్ఞము చేయు విధమును బాగుగా తెలియంగవలయు. తెలిసినంతట ఊరకుండక దీక్ష చే సాధించవలయు. ఆత్మ పూజను చేయవలెనండి నరులార, మనము బ్రహ్మ యజ్ఞము చేయవలెనండి. ప్రత్యేగాత్మయ యజ్ఞకర్తండి. ఈ ఆత్మ పూజకు మంచి శ్రద్ధయ భార్యయౌనండి. వేద దేహమే ఇంధనంబగు హృదయమే శ్రీవేదియౌ మరి. రోమజాలమే దర్పయగుచును వెలయుచుండెడు దివ్యమైన. ఆత్మ పూజను చేయవలెనండి నరులార, మనము బ్రహ్మ యజ్ఞము చేయవలెనండి. స్థూలమేసికయౌను చూడండి ఈ బ్రహ్మనిష్టకు. కామమే ఘృతమౌను వేల్చండి. కొప పశువును బట్టి తపమను అగ్నిలోపన కాల్చి వేసియు. కొప పశువును తెచ్చి తపమను అగ్ని లోపల కాల్చి వేసియు. పరమ పావన శాంతి దాంతి స్వరూప దక్షిణ కలిగినట్లే. ఆత్మ పూజను చేయవలెనండి నరులార, మనము బ్రహ్మ యజ్ఞము చేయవలెనండి. వాణియే హోతయౌనండి. ఈ మౌన వ్యాఖ్యకు ప్రాణమే ఉద్గాతయౌనండి. నేత్రమే అధ్వర్యుడౌను, మనసు బ్రహ్మగా మారిపోవును. స్తోత్రమగ్నీంద్రుడగు ఈ ఐదుగురు వెలసినట్టి. ఆత్మ పూజను చేయవలెనండి నరులార, మనము బ్రహ్మ యజ్ఞము చేయవలెనండి. యోగధారణ దీక్షయౌనండి. ఈ యోగ నిద్రకు పాపజాలమే హవిష్యౌనండి. అమృతపానమే సోమపానము, క్రీడలే ఉపసదిస్తలు. చలనమైన మనసు తెచ్చి నిల్పు పీడ ప్రవర్ధ్యమైన. ఆత్మ పూజను చేయవలెనండి నరులార, మనము బ్రహ్మ యజ్ఞము చేయవలెనండి. వాణియావహనీయమౌనండి. ఈ బ్రహ్మనిష్టలో పలుకులాహుతి అగును తెలియండి. బ్రహ్మనిష్ఠుడు తనదు విజ్ఞానమును హోమము చేయునెప్పుడు.
దేవుదెలియుటే సత్రయాగము, బ్రహ్మైక్యము నవభృతం బగు. ఆత్మ పూజను చెయ్యవలెనండి, నరులారమణము బ్రహ్మ యజ్ఞము చేయవలెనండి. దేవతార్చన ఇదియే తెలియండి, ఓ మిత్రులారా దీని మర్మము తెలియవలెనండి. సద్గురోత్తము చేరి మనము సమరసంబును పొంది వేగమే, సత్యమైన స్వరాజ్య పదవి ఎందున నిల్చు విధమగు. ఆత్మ పూజను చేయవలెనండి, నరులారమణము బ్రహ్మ యజ్ఞము చేయవలెనండి అని మనకు స్వామి గారు చక్కటి ఈ బ్రహ్మ యజ్ఞమును గురించి వివరించారన్నమాట. బాహ్య యజ్ఞములో ఏ ఏ పదార్థాలను మనం అర్పిస్తామో అవన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. అందుకే మనలోని ప్రత్యేగాత్మయే యజమాని, యజ్ఞకర్త. మరి మామూలుగా యజ్ఞాలు చేసేటప్పుడు భార్య ఉండాలి. మనకు రామాయణంలో కూడా చూస్తే సీతాదేవి వనవాసంలో ఉంటుంది కనుక బంగారు సీతను తయారు చేసి రాముడి పక్కన కూర్చోబెట్టేసి యజ్ఞాన్ని చేశాడు అని మనకు రామాయణంలో కూడా వస్తుంది. కనుక భార్య సమేతంగా యజమాని యజ్ఞాన్ని చేసేవారు. మరి మనము చేసేటటువంటి ఈ అంతర్యాగములో ఏది అంటే భార్య మంచి శ్రద్ధయ భార్య అవునండి. మనము చేసేటటువంటి ఈ బ్రహ్మనిష్ట ధ్యాననిష్ట ఎంతో శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కనుక మంచి శ్రద్ధయే భార్య. మరి కామమే ఘృతము. యజ్ఞములో వేసేటటువంటి ఘృతము నెయ్యి ఏది అంటే మన యొక్క కోరికలు. కామమే, కోరికలన్నింటినీ కూడా ఆ యజ్ఞములో మనము అర్పించాలి అన్నమాట. అలాగే మనలోని కోపమే పశువు. వ్యవహారికంలో కూడా చెప్తూ ఉంటాం కదా, కోపం వస్తే నేను మనిషిని కాదు అని, అంటే పశువు అయిపోతావు అని. కనుక మన యొక్క కోపం అనే పశువును తెచ్చి ఈ యజ్ఞంలో అర్పించాలి. ఇట్లాగా మనలోనే సమస్తము ఉన్నాయి యజ్ఞములో అర్పించేటటువంటి పదార్థాలన్నీ అనేసి మహాత్ములో బాహ్య యజ్ఞాలన్నింటికంటే కూడా ఈ అంతర్యాగమే శ్రేష్టమైనది అని చెప్పారన్నమాట. మరి బాహ్య యజ్ఞాలు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ అవి ఎంతో నియమ నిష్టలతో పద్ధతిగా చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఏమవుతుంది అంటే మనకు కలిగేటటువంటి పుణ్య ఫలము కూడా లభించదు అని మనకు 3వ మంత్రములో చెప్తూ ఉన్నారు. యశాగ్నిహోత్రమదర్శ్యమపౌర్ణమాసం అచాతుర్మాస్య మనాగ్రయణమతిథి వర్జితంచ ఆహుతమవైశ్య దేవామవిధినాహుత అసప్తమాంస్తస్య లోకాన్ హినస్తి. యశ అగ్నిహోత్రం, అలాగే అదర్శమాసం, అపౌర్ణమాసం. యశ అంటే ఎవరి యొక్క, అగ్నిహోత్రం అగ్నితో చేసేటటువంటి కర్మలను ఏమన్నారు, అగ్నిహోత్రములు అంటారు. అగ్నితో చేసేటటువంటివి పూజ. ప్రతి కార్యక్రమంలో కూడా అగ్ని లేకుండా పూజే ఉండదు. మనం ఇంట్లో భగవంతుడికి పూజ చేయాలి అన్నా కూడా దీపం వెలిగిస్తున్నాం కదా, మరి అది అగ్నియే కదా. అలాగే యజ్ఞం చేస్తూ ఉన్నా, పూజలు చేస్తూ ఉన్నా, వ్రతాలు చేస్తూ ఉన్నా, ఏది చేస్తూ ఉన్నా కూడా అగ్ని అన్నది ప్రధానము. అందుకే వీటిని అగ్నిహోత్రము అంటారు, అగ్నిహోత్రములు. అయితే ఈ అగ్నిహోత్రములు ఏం చెప్పారు, అదర్శమాసం అంటే దర్శము అంటే కనిపించేది, అదర్శము అంటే కనిపించనిది. మరి ఏమిటి కనిపించనిది అంటే అమావాస్య. అదర్శమాసం అంటే అమావాస్య పూజ. అమావాస్య రోజు
రాత్రి అయ్యేసరికి చిమ్మ చీకటి అయిపోతుంది, చంద్రుడు కనిపించడు ఆ రోజు, అందుకే చీకటి, అమావాస్య చీకటి అన్నారు. మరి కొందరు అమావాస్య రోజు కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజు ఉపవాసాలు చేయడము లేదా ఆయా దేవతలకు పూజలు చేయడము చేస్తూ ఉంటారు అన్నమాట. దానిని అమావాస్య పూజ అంటారు. అట్లాగే పౌర్ణమి పూజ, తర్వాత అపౌర్ణమాసం అంటే పౌర్ణమి పూజ. పౌర్ణమి రోజు కూడా పూజలు చేస్తూ ఉంటారు, దేవాలయాలకు వెళ్ళడము, పౌర్ణమి పూజ అని చెప్పేసి పౌర్ణమి రోజు కూడా పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకు మహాత్ముల యొక్క జన్మదినాలు ఎక్కువగా పౌర్ణమి రోజే వస్తాయి. మనకు వ్యాస పౌర్ణమి ఎంతో ముఖ్యమైనటువంటి, ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి వ్యాస పౌర్ణమి. దీనినే గురు పౌర్ణమి అంటాం. ఎందుకంటే ఆది గురువు అయినటువంటి వేద వ్యాసుడు జన్మించినటువంటి రోజు వ్యాస పౌర్ణమి. ఆ పౌర్ణమినే గురు పౌర్ణమిగా అన్ని ఆశ్రమాలలో కానీ మఠాలలో కానీ ఈ గురు సంప్రదాయంలో ఉన్న వారందరూ కూడా ఆ రోజు గురువులకు సత్కరించుకొని గురు పూజలు చేసుకుని ఆ వ్రతాలను చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే సాయిబాబా పూజ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు గురు పౌర్ణమి రోజు. అట్లాగా పౌర్ణమి రోజు చేసేటటువంటి పూజ, ఆ పౌర్ణమి రోజు కొందరు ఉపవాసము ఉంటూ ధ్యానము చేస్తూ ఉంటారు. అయితే అమావాస్య పూజ అన్నాం, పౌర్ణమి పూజ అన్నాం, అంతరార్థంగా తీసుకుంటే రెండు కూడా మనకు ధ్యానాన్ని చెప్పేవి. ఊర్ధ్వ శూన్యం అధః శూన్యం మధ్య శూన్యం యదాత్మకం సర్వశూన్యం స ఆత్మేతి సమాధిస్తస్య లక్షణం అని మనకు ఉత్తర గీతలో చెప్పాడు పరమాత్మ. శూన్యం అంటే చీకటి లేనటువంటిది ఏది, ఆ పైన ఉన్నటువంటి అవ్యక్త తత్వం నుండి కింద ఉన్నటువంటి పంచభూతాలు సకల జీవరాశులు అన్నీ కూడా శూన్యమే, అంధకారమైనవి. అంటే అర్థము ఇవి ఏవి కూడా చేతనత్వాన్ని కలిగి లేవు, ఇవన్నీ కూడా స్వప్రకాశములు కావు. మరి ఎలాగ ప్రకాశిస్తూ ఉన్నాయి అంటే బ్రహ్మం యొక్క చైతన్యముతోనే ప్రకాశిస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే మనము ధ్యానము ద్వారా వీటన్నింటినీ మన శరీరములో ఉన్నటువంటి ఈ దేశేంద్రియ మనోబుద్ధులను వీటన్నింటినీ కూడా ఏం చేయాలి, శూన్యం చేసుకోవాలి. అంటే ఆ వాటి యొక్క వృత్తులు ఏవీ లేకుండా జడము చేసుకోవడమే. ఇంద్రియ వృత్తులు కానీ అంతఃకరణ వృత్తులు కానీ ఏవీ లేకుండా, అందుకే మనలో 24 తత్వాలతో కూడి ఉన్నది మన ఈ శరీరం. 25వ వాడిని జ్ఞాత అని, జీవుడు అని, మరి అతడే ఈ 24 తత్వాలు చెలిస్తూ ఉంటే జీవుడు అంటారు. ఈ 24 తత్వాలు కూడా నిశ్చలమైపోతే ఆయననే దేవుడు. కనుక ఈ అన్ని శూన్యము చేసుకోవడము అమావాస్య పూజ అంటే అర్థం ఏమిటి అంటే ఈ 24 తత్వాలను కూడా చలన రహితము చేయడమే. ధ్యానము ద్వారా వాటన్నింటినీ కూడా నిశ్చలము చేసుకున్నప్పుడే మనకు పూర్ణమైనటువంటి ఆ ప్రత్యేగాత్మను బ్రహ్మమును మనము దర్శించగలము. అందుకే ఊర్ధ్వ పూర్ణం అధః పూర్ణం మధ్య పూర్ణం యదాత్మకం సర్వపూర్ణం తదాత్మేతి సమాధిస్తస్య లక్షణం. రెండు, ఒకటి శూన్యము అన్నాడు, మరొకటి పూర్ణము అన్నాడు. సమాధి స్థితి అంటే ఈ 24 తత్వాలను ఎప్పుడైతే శూన్యం చేసుకుంటామో అప్పుడు ఏదైతే శేషించి ఉన్నదో అది ఏ పూర్ణమైనటువంటిది, అది ఏ బ్రహ్మము, అది ఏ ఆత్మ. అటువంటి ఆత్మను మనము పొందడమే పూర్ణత్వము, అది ఏ పౌర్ణమి పూజ అని అన్నమాట. కనుక
అమావాస్య పూజ అంటే వీటన్నింటినీ మనము జడము చేసుకొని నిశ్చల స్థితిని పొందడము, ఆ చైతన్యమే తానే చైతన్యముగా ఆ ప్రకాశంలో ఉండడమే పూర్ణము యొక్క పూజ అన్నమాట. ఇంకా చాతుర్మాస్య పూజలను గురించి, శరత్కాల పూజలను గురించి కూడా మనకి ఈ మంత్రంలో చెప్పారు. దీనిని గురించి మనము తిరిగి నెక్స్ట్ క్లాసులో వీటిని గురించి మనం తెలుసుకుందాము. హరి ఓం తస్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓకే మేడం, చక్కటి మీరు కాదు క్లాస్ లో ధన్యవాదాలు. చక్కగా ఈరోజు ఉపనిషత్తులు జూమ్ కార్యక్రమంలో 4వ భాగంని మరి చెప్పుకోవడం జరిగింది. చక్కటి ప్రకృతి మధ్య మేము ఉండి క్లాసు మరి చేయడము వినడము జరిగింది. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్లు, ధ్యాన మిత్రులు, పార్వతమ్మ గారు, మరి కుటుంబ సభ్యులకు కూడా మరి ధన్యవాదాలు. వాళ్ళ శక్తి వారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము మేము. వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క వ్యవసాయ క్షేత్రము అద్భుతమైనటువంటి ఈ వ్యవసాయ క్షేత్రంలో నుంచి క్లాసు చేయడం జరిగింది. జామ చెట్లు తోటలు, మామిడి తోట, సపోటా, టెంకాయలు ఇవన్నీ మరి ఉన్నాయి. ఈ యొక్క క్షేత్రంలో నుండి ధ్యాన మిత్రులు మరి పార్వతమ్మ గారు వారి కుటుంబ సభ్యులు మధ్య మరి ఉండి ఈ యొక్క క్లాస్ నిర్వహించడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి పాల్గొన్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మళ్ళీ తిరిగి ఉపనిషత్తులు ముండకోపనిషత్తు 5వ భాగాన్ని తెలుసుకుందాము. అంతవరకు అందరికీ నమస్కారము, ధన్యవాదములు. ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. వెంకటలక్ష్మి మేడం మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెంకటలక్ష్మి మేడం. రంగారావు సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. చెప్పండి మేడం, మాట్లాడండి. ఓకే మేడం, మాట్లాడండి. చక్కగా మేడం ముండకోపనిషత్తు చాలా బ్రహ్మాండంగా చెప్పినారు సార్. మీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. మామిడికాయలు, ఆ వనము, ఆ మేడం వాళ్ళిద్దరూ ఆ పనులు చేయడము స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను సార్. అవును మేడం. మామిడి చెట్లు, మామిడి వనము, కాయలు ఆమె అంతా ఎట్లకు వస్తా ఉంది, అన్ని కోసి చేస్తా ఉన్నారు. ప్రకృతిలో ఈ రోజు ధ్యానం చేపించిన మేడం గారికి మీకు దేవుడు మంచి చేయని, ఆ గురువు గారు మంచి ఇదే శరీరం ఉండి అది 1000 సంవత్సరాలు ఇలాగనే మా మేడం గారన్నీ చెప్పుకుంటా ఉండి మీరు ఇలా చేపిస్తా ఉండియండి. దేవుడు ఆశీర్వాదం కావాలి మీకు. గురువు గారి ఉండాలి మేడం. అక్కడ కూర్చున్నాండి ఇద్దరు మేడములకి. ఎవరు రమణమ్మనా, ఎవరు వాళ్ళు? పార్వతమ్మ గారు, ఇంకొక ఆమె లక్ష్మీదేవమ్మ. పార్వతమ్మ గారి ఇది వ్యవసాయ క్షేత్రము, అక్కడ ఉన్నాము. చాలా బాగుంది సార్. ఆ చెట్లు అన్ని మామిడికాయలు విపరీతంగా బాగా కాసినాయి. బాగా చెట్లు, ఎంత ప్రకృతి మాత ఇచ్చినటువంటి ఫలాలు మేడం. అవి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ పంచుతున్నారు వీళ్ళు. మనం ఇంటికి వస్తే ఏదైనా బట్టలు పెట్టి పంపిస్తాం, కానీ వీరు ఎన్ని ఫలాలు ఇచ్చి పంపిస్తున్నారంటే 10 ఇంతల ఆనందం చూడండి. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన ఆడవాళ్లకు ఒక బట్టలు ఇచ్చి పంపిస్తున్నాం, బయట ప్రపంచంలో ఉండే వాళ్ళం.
అవును. కానీ వీళ్ళు ఇక్కడ ఉండి వ్యవసాయ క్షేత్రంలో వచ్చిన వాళ్ళకు అని ఫలాలు, జామ పళ్ళు, మామిడి పళ్ళు, మామిడికాయలు, అవును. ఊరగాయ అంతా ఉంటాయి కదా, ఈ ఆవకాయ కాయలు ఇవన్నీ పెట్టి సపోటాలు ఇవన్నీ ఇస్తుంటే పదింతల ఆనందం లేడీస్ కి. వాళ్ళకు ఖచ్చితంగా. మరి అంతకు అంత పదింతలు మరి సంపద తిరిగి రావడం జరుగుతుంది. ఆ, ఇక్కడ చిన్న పిల్లలు అద్భుతంగా ఉన్నారు. వారు కూడా ఎంతో ఆత్మోన్నతి కలగాలని మనం అంతా మరి మరి కోరుకుందాము. చక్కటి తప్పకుండా సార్. మరి ఉన్నటువంటి మంచి మనస్సు వీళ్ళందరికీ మరి చిన్న వాళ్ళకు కూడా కలగాలని మనం అంతా సంకల్పించుకుందాము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రంగారావు సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి అందరికీ నమస్కారం సార్. చెప్పండి సార్. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు వరుస నమస్కారం. పోతే ఆ వనంలో ఉన్న ఆ ఇద్దరు మేడంలకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం కథలు పెడుతూ అందరికి మంచి చేయడానికి పండ్లు పంచటం అవన్నీ చేస్తున్నారంట. వాళ్ళు 1000 ఏళ్ళు ఆ భగవంతుడు ఎల్లవేళలా దీవించాలని కోరుకుంటున్నాను. మన ఇప్పుడు చెప్పిన మేడం గారు వాటిల్లో 4వ భాగం బాగా చెప్పింది. మరి జ్ఞానంతోనే గత జన్మ కర్మలు పోగొట్టుకోవచ్చు అని మనం చెప్తున్నాము. ఈ యజ్ఞం వల్ల కూడా గత జన్మ కర్మలు పోగొట్టుకోవచ్చు అని చెప్పింది. ఆ యజ్ఞానం వల్ల ఇంద్ర పదవి కూడా లభించుద్దని చెప్పింది. అవన్నీ మనకు తెలియదు. ఆ భగవంతుడు ఏమి చాలా బాగా చెప్పింది. చాలా అయింది మేడం క్లాస్ ని. ఇవాళ చాలా ఆనందంగా ఉందమ్మా. నీకు వేల కృతజ్ఞతలు తల్లి. నేను రంగారావుని. యజ్ఞాల గురించి కంటిన్యూషన్ ఉంది సార్. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా మీకు క్లియర్ అవుతుంది. ఇంతకు ముందు చాలా సార్లు విన్నాను కానీ ఈ మధ్య గ్యాప్ వచ్చింది తల్లి. ఇవాళ చెవల తుప్పొదిలి పెట్టించావు. చెవల తుప్పొదిలింది. అంత బాగా మిమ్మల్ని చూడక ఈరోజు చూస్తున్నాను. మనకి సార్ గారికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు రంగారావు సార్ గారికి. వరుసను ఇప్పుడు 5 క్లాసులు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చక్కగా మా ఎన్ని జూములు 5 జూములు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఇక్కడ ఉన్న పార్వతమ్మ గారితో ఇక్కడ మీరు ఒక 20 నిమిషాలు మాట్లాడారు, ఇప్పుడే మాట్లాడారు మీరు. మరి ఒక సందేహాలు కూడా నివృత్తి చేయడం జరిగింది. వాళ్ళే వీరారెడ్డి గారి అక్కయ్య గారా? వీరారెడ్డి గారి అక్కయ్య గారా? అచ్చా. అవును సార్. ఇద్దరు మాట్లాడారు నాతో. ఓకే. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పిన మేడం గారికి కూడా వేల కృతజ్ఞతలు అయ్యా. అవును సార్, అవునవును, చాలా బాగా చెప్తున్నారు. అందరికి మరి భవిష్యత్తులో ఎంతో మంది మరి చూసి మరి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఇస్తున్నారు వాళ్ళు. చక్కగా కొత్తగా అన్ని విషయాలు ఒక ఉపనిషత్తులు అంటే ఉపనిషత్తులో దీంట్లో మళ్ళీ భగవద్గీత వస్తుంది, భజగోవిందం వస్తుంది, ప్రకరణ గ్రంథాలు వస్తున్నాయి, ప్రస్థానత్రయము, అన్ని విషయాలు మరి క్రోడీకరించి వారు ఉన్నటువంటి వేద పఠనము వేద జ్ఞానాన్ని ఎంత మరి ఇక్కడ ఎంత చెప్తున్నారు, ఆధ్యాత్మిక మరి జ్ఞానాన్ని. వాడి పతిదేవుడు కూడా ఇద్దరు చెప్పారు. ఇద్దరే శివానంద స్వామి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ రంగారావు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ప్రేమయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, ప్రేమయ్య సార్. నేను ఇట్టే ఉన్నా సార్, అందుకొరకు వీడియో ఆన్ చేస్తలేను. నమస్తే సార్. ఓకే సార్, చెప్పండి. వినపడుతుందా? అన్మ్యూట్ వినపడుతుంది, వినిపిస్తుంది సార్, మాట్లాడండి. మాట్లాడండి. నాకు మీరు ఇంత బిజీ ఉంటేనేం సార్ ఒక క్షణం తిరిగి లేకుండా ఎన్ని జూములు నడిపిస్తున్నారు? మీకంటే తక్కువ సార్. మీరు గత 20 సంవత్సరాలుగా చేస్తున్నారు. మీలో 10% చేస్తున్నాం సార్ మేము. ఐఎమ్ సారీ టు సే. మీరు 766 పదులు. అందరు క్షమించండి, జూమ్ లో ఉన్న వాళ్ళందరూ. నేను బయట ఉన్నా, వీడియో ఆన్ చేయలేకపోయినాను, మన్నించండి. అప్పుడప్పుడు ఇట్లా వచ్చిపోతున్నాను. నేను ఇప్పుడు ప్రత్యేకంగా కోరేది ఏమంటే, ప్రకృతిలో వనములు తోటలు ధ్యానం చేస్తున్నారంటే మీరు ఎంత పుణ్యాత్మలై ఉండాలి.
నాకు చాలా ఈర్ష్య పుడుతుంది. నాకు ఈ అవకాశం లేకపోయా కదా మీరు ఇలాంటి సార్. చాలా బాగుంది సార్ ఇలాంటి సార్ ఇప్పుడు మాకు ప్రోత్సాహం ఇచ్చేదానికి చెప్తున్నారు కానీ ఇలాంటి అవకాశాలు కొన్ని వేలు చూస్తుంటారు మీరు. మీ సార్, ట్రెక్కింగ్లు, మీ విహార యాత్రలు, ధ్యాన యాత్రలు అవన్నీ చెప్తే ఒక గంటలో అయిపోయేటి కాదు, ఒక రోజులో అయిపోయేటి కాదు. సార్, గత 20 సంవత్సరాలుగా ఎన్ని ప్రకృతి ధ్యానాలు, మౌన ధ్యానాలు, ట్రెక్కింగ్లు, తర్వాత హిమాలయ యాత్రలు, యాత్ర, అమర్నాథ్ యాత్ర, గంగోత్రి, ఇవన్నీ ఒక ఊరని కాదు, ఆ ఊరు ఒక జిల్లా, ఒక రాష్ట్రం కాదు, దాదాపు చుట్టుపక్కల దక్షిణాది రాష్ట్రాలు 5 రాష్ట్రాలు తిరిగిన వాళ్ళు 20 సంవత్సరాలుగా ఉంటూ మరి ఢిల్లీ స్థాయి వరకు, మంత్రుల స్థాయి వరకు పరిచయాలు ఉండి ఈ యొక్క పిరమిడ్ సంస్థకు ఎంతో మరి మీరు సేవ చేస్తున్నారు. మరి మీరు మాకు ప్రోత్సాహం ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఇప్పుడు సార్. అక్కడ తోటలో కూర్చున్నారు చూడండి, వాళ్ళు గత జన్మ తెచ్చుకున్నారు కాబట్టి అంత ప్రశాంతమైన వాతావరణంలో కూర్చున్నారు, 2 సిస్టర్స్. అవును సార్. అయితే నేను ఈ మధ్యలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినాను, ఏది ప్రకృతి వ్యవసాయం. సార్ సార్ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను మనం ప్రోత్సహించాలి. అవును. ఏం చేస్తారంటే జీవరాశులను మనం కాపాడుకోవాలా. ఒక కోడి, మేక, గుడ్డు కాకుండా నీటిలో ఉన్న ఒక్క నిమిషం తల్లి, నీటిలో ఉండే జీవరాశుల్ని, మరి ఆకాశంలో ఉండే జీవరాశుల్ని, భూమి మీద ఉండే జీవరాశుల్ని అన్నిటిని కాపాడుకోవాలి. మరి ముఖ్యంగా ఈ ఫర్టిలైజర్ కెమికల్స్, మరి ఏదైతే ప్రోడక్ట్ ఉన్నదో, కంపెనీస్ ఉన్నావో, వాటి వల్ల వచ్చే కాలుష్యం మేరకు పక్షి జాతులన్నీ చనిపోతున్నాయి. మరి వాటిని కూడా కాపాడుకోవాలంటే ఆ యొక్క ఫర్టిలైజర్ కెమికల్ ఫ్యాక్టరీస్ మూతపడాలి. అవి మూతపడాలంటే మనము వాటిని వినియోగించుకోవద్దు. ఎవరు వినియోగిస్తున్నారు? రైతులు వినియోగిస్తున్నారు. మొట్టమొదట జీవరాశులని మరి పొలాల్లో చల్లి అక్కడ ఉండే జీవరాశులను చంపుతున్నాం. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆ పొలాల్లో ఉండేటువంటి జీవరాశి ఒకటి ఎర్రలు. ఎర్రలు అంటే భూమిలో ఉండేటువంటి ఎర్రలు. ఆ భూమిలో ఉండేటువంటి ఎర్రలు ఏం చేస్తామంటే భూమిలో ఉండే శక్తిని బయటికి తీసుకొస్తాయి. బయటికి తీసుకొచ్చి పంట పొలాలకు శక్తిని ఇస్తుంది. అదొక మాట. రెండోది పక్షులు. ఈ పక్షులు మరి ఆకాశంలో ఈరోజు కనబడకుండా పోతున్నాయి. అవి కనబడకుండా పోవటం వల్ల జరిగే నష్టం ఏమంటే పొలాలలో మరి రెట్ట వేస్తలేదు. ఆ పక్షులు భూమి మీదకి రెట్ట వేస్తలేదు. రెట్ట వేయకపోతే ఏమైతుంది? దానికి సారం పోతుంది, బలం వస్తలేదు. కాబట్టి ఎర్రలను కాపాడుకోవాలి, పక్షి జాతులను కాపాడుకుంటే వాటి ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క రెట్ట ఎరువు మరి భూమి సారవంతంగా అవుతుంది. అప్పుడు మనకి ఈ యొక్క కెమికల్స్, ఫర్టిలైజర్స్ వాడే అవసరం లేదు. రైతులు ఏం చేస్తున్నారు? ప్రోడక్ట్ అంటే ఎక్కువ ఉత్పత్తి తీసుకురావాలని చెప్పేసి మరి ఎక్కువ ఫర్టిలైజర్ కెమికల్స్ చేస్తున్నారు. దాని ద్వారా జరిగేది ఏమంటే మొదట మనుషులు చేస్తారు, క్రిమి కీటకాలు చేస్తాయి. తర్వాత మనుషులకు ఆయుసు తగ్గిపోతుంది. పత్రిజ్ గారు ఏమంటారు? 1000 సంవత్సరాలు బతకాలంటాడు. 1000 సంవత్సరాలు బతకాలంటే ఇలాంటి కెమికల్స్ మనం తినకూడదు. ఇండైరెక్ట్ గా మనం ఆ బియ్యంలో, ఆ పప్పులో, ఆ పల్లీల్లో మనము తినే ఈ యొక్క రసాయన మరి ఎరువుల వల్ల మన ఆయుష్ క్షీణించిపోతుంది, మన శక్తి తగ్గిపోతుంది. కాబట్టి మాస్టర్స్, నాకు ఈ యొక్క అడవిని చూస్తుంటే, ఆ తోటను చూస్తుంటే ఇదంతా ఒక ప్రేరణ వచ్చి చెప్తున్నాను. తోటలో మనము కాలుష్యం లేకుండా ఆక్సిజన్ మనం పుట్టించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ కొరకు మనం వెంపర్లాడుతున్నాం, డబ్బు ఖర్చు పెడితే ఆక్సిజన్ దొరకలేదు. కారణం వృక్షాలు లేవు, తోటలు లేవు, అడవులు లేవు, అన్ని అంతరించిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది.
మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరిని కోరేది ఏమంటే, పత్రి గారి కూతురు పెద్ద ఆమె పరిణత పత్రి గారు ఈ రోజు ఒక కార్యక్రమం, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. అదేమంటే గో గ్రీన్ అండ్ సేవ్ వాటర్. రాబోయే Save- రోజుల్లో సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. ఎంత మంచి సీనరీ పెట్టినారు సార్ సోమసుందర్ రెడ్డి గారు. ఎంత గ్రీనిష్ ఉందంటే చాలా అద్భుతంగా పెట్టినారు మీరు. థ్యాంక్ యూ. సార్ వ్యవసాయ So- క్షేత్రం సార్ అంతా ఇది. అదే వ్యవసాయ క్షేత్రము. సో మనమంతా కూడా ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాలలో ధ్యానం చేయాలి. తప్పనిసరిగా మనం వ్యవసాయ క్షేత్రాలలో మరి పౌర్ణమికి మరి అప్పుడప్పుడు కొన్ని టైంలలో మనం పెట్టుకుందాం. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సోమసుందర్ రెడ్డి గారికి, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పాలమూరు జిల్లాకు మాకు సోమసుందర్ రెడ్డి గారు ఎంతో సహకారం అందిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఎంతో మరి ఎప్పుడు బిజీగానే ఉంటారు, మాకు తెలుసు. బిజీగా ఉంటారు. ఎప్పుడు ప్రతి క్షణము కూడా 2-3 పనులు ఎప్పుడు పెట్టుకొని ఉంటారు. మరి ఎప్పుడు పడుకునే సమయం, ఎప్పుడు మేలుకున్నా గానీ ఈ పనుల మీదనే, నిద్రలో కూడా మరి ధ్యానము, ఈ సంస్థకు పాటుపడుతున్నారు. ప్రతిరోజు ఎప్పుడు వెహికల్లో తిరుగుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, ఆఫీసులకు, మరి ప్రభుత్వ రంగ సంస్థలకు అన్నిటికీ ఎక్కడ పడితే అక్కడ ఇదే ఆధ్యాత్మిక ప్రచారం మీదనే ఉన్నారు. కొన్ని వేల మందికి, కోట్ల మందికి మరి ఈ యొక్క ధ్యాన ప్రచారాన్ని మరి చేస్తూ, ధ్యానాన్ని పరిచయం చేస్తూ కోటీశ్వరులు, మీరు పరిచయం చేసినటువంటి కోటీశ్వరులు. మీకు మరి ఒక చిన్న కృతజ్ఞతతో మీకు తెలియపరచలేము. మీ యొక్క అకుంఠిత దీక్ష, పట్టుదల అలాంటిది. అంతకంటే ఎక్కువ మీరు చూపించేటువంటి కరుణ, ప్రేమ. మీ పేరులోనే ప్రేమయ్య గారు ఉన్నారు కాబట్టి ఆ కరుణ మీరు చూపించే, మరి యేసుక్రీస్తు అంతటువంటి గొప్ప చూపించినటువంటి ఒక జీవరాశులు, సమస్త సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు, 84 లక్షల జీవరాశుల మీద చూపించినటువంటి కరుణ, ఆ యొక్క క్రీస్తు చూపించినటువంటి కరుణామూర్తి ఆ యొక్క మీలో కనిపిస్తుంది. మీరు ఎంతో మందికి మరి విద్య నేర్పారు పాఠశాలల్లో, ఆ తర్వాత ఇప్పుడు ధ్యానం నేర్పుతున్నారు. మీకు మరి చిన్న కృతజ్ఞత సరిపోదు సార్. మరి ఈ క్షేత్రాన్ని కూడా మీరు దర్శించాలని వీళ్ళు కూడా కోరుకుంటున్నారు. మేము కూడా మహబూబ్ నగర్ అక్కడ వస్తామని కూడా చెప్పాము, మాట ఇచ్చాము. మీకు కూడా మరి టైం పర్మిట్స్, whenever time permits, we definitely will come there and we will spend a good time with all of our members. Thank you sir, thank you very much. మీ బిజీ షెడ్యూల్ లో కూడా మా కోసం వచ్చి మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ సాయంత్రము 5 గంటలకు ఉపనిషత్తులు, ముండకోపనిషత్తు 5వ భాగాన్ని మరి తెలుసుకున్నాం. అంతవరకు అందరికి కూడా శత సహస్ర కోటి పాదాభివందనాలు.